ఫీలింగ్స్ ను ఎక్స్‌ప్రెస్ చేయడానికి భాష ముఖ్యమంటారు. కానీ అందుకు కళ్ళను మించిన సాధనం మరొకటి లేదని చెప్తున్నారు ఖమ్మం జిల్లాలోని ఇద్దరు చిన్నారులు. కళ్ళు పలకని భాష ఏదైనా ఉందా అంటూ కనుసైగలతో ఏకంగా నేత్రావధానం చేస్తున్నారు. కళ్ళతో మాట్లాడుతూ అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నారు. ఇది ఖమ్మం జిల్లాలోని కల్లూరు మండలంలో ఉన్న ముచ్చవరం గ్రామం. ఇక్కడ కనిపిస్తున్న ఈ ఇద్దరు చిన్నారులు ఈ చిన్ని గ్రామానికి కీర్తి తెచ్చిపెడుతున్నారు. కాలగర్భంలో కలిసిపోయిన నేత్రావధానానికి మళ్లీ ప్రాణం పోస్తున్నారు. ఎప్పుడో గుర్రం జాషువా, తిరుపతి వెంకట కవుల లాంటి గొప్ప వ్యక్తులు చేసిన నేత్రావధానాన్ని మళ్లీ వెలుగులోకి తెచ్చి ఆకట్టుకుంటున్నారు. సాహిత్యంలో మంచి పట్టున వారికి మాత్రమే సాధ్యమైన అతి ప్రాచీన కళ నేత్రావధానం. మనకు తెలిసిన సహస్రావధానం, అష్టావధానం, శతావధానం లాంటి 13 అవధానాల్లో నేత్రావధానం ఒకటి. రాజులు రాజ్యాలతోనే అంతరించిపోయిన ఈ కళకు మళ్లీ ప్రాణం పోశారు ఈ చిన్నారులు. అవధానులు సైతం అబ్బురపడేలా ప్రదర్శనలిస్తూ 13 ఏళ్ల వయస్సులోనే పలువురి ప్రశంసలు పొందుతున్నారు. కళ్ళతో ట్రాన్స్మిట్ చేస్తుందండి, కను సైగలతో విషయాన్ని చెప్పేస్తుంది. భారతదేశంలోనే మొట్టమొదటి చిన్నారి నేత్రావధానులు వీరిద్దరే అండి. అవధాన ప్రక్రియ పూర్తయిందండి. హ్యాపీనెస్ తెలుగు ఇంగ్లీష్ భాషల్లో, తెలుగు ఇంగ్లీష్ మిక్సింగ్, ఫుల్ స్టాప్, కామా, ఇన్వర్టెడ్ కామాస్, ఎనీవన్, తెలుగు భాష మొత్తాన్ని తమ కనుసైగలతోనే నిక్షిప్తం చేసుకున్నారు మా చిన్నారి నేత్రావధానులు. గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న వీరిద్దరూ ఎదురెదురుగా కూర్చుని సైగలతో మాట్లాడుకుంటారు. పృచ్ఛకుడు ఇచ్చిన ప్రశ్నల్ని ఒకరు కనుసైగలతో చెప్తే ఎదురుగా కూర్చున్న అవధాని వాటిని పేపర్లో రాసి చూపిస్తుంది. పృచ్ఛకుడు అడిగిన అన్ని ప్రశ్నల్ని ఉన్నది ఉన్నట్టుగా అవధాని చెప్పటం ఆశ్చర్యంగా ఉంది కదా. మరి దీనిపై ఈ చిన్ని అవధానులు ఏమంటున్నారో మీరే వినండి. మాకు ఈ నేత్రావధాన ప్రక్రియను మా ఆదినారాయణ సార్ పరిచయం చేశారు. ఇప్పటి వరకు చాలా ప్రోగ్రామ్స్ ఇచ్చాము. ముందు ఇంకా ఎన్నో ప్రోగ్రామ్స్ ఇవ్వాలని, కాబట్టి మా గురించి ప్రభుత్వం ఏమన్నా సహాయం చేస్తే బాగుంటుందని మేము ఆశిస్తున్నాము. ఈ ప్రక్రియను నేర్పించడానికి మాకు 1 సంవత్సరంన్నర పాటు పట్టింది. ఈ ప్రక్రియను మాకు నేర్పడానికి ఆదినారాయణ సార్ ఎంతో కష్టపడ్డారు. ఇది ఎంతో కష్టమైన ప్రక్రియ మరియు క్లిష్టమైన ప్రక్రియ. ప్రభుత్వం సహాయం చేస్తే మేము ముందు స్థాయికి వెళ్ళి మంచి ప్రోగ్రామ్స్ ఇచ్చి వేరే రాష్ట్రాలలో, దేశాలలో మంచిగా ప్రోగ్రామ్స్ ఇచ్చి మన రాష్ట్రానికి గొప్ప పేరు తెస్తామని హామీ ఇస్తున్నాను. గుణింతాలు, వత్తులు, కామాలు, ఫుల్ స్టాప్లు, ఇలా ఏ అక్షరమైనా సరే వాటికి తగ్గట్టుగా కళ్లను గిరగిరా తిప్పుతూ కనురెప్పల్ని ఆడిస్తూ ఎదురుగా కూర్చున్న అవధానికి చేరుస్తారు. ఏదైనా డౌట్ వస్తే వెంటనే సైగలతోనే ప్రశ్నను కరెక్ట్ చేసుకుంటారు. మొదట తెలుగులో అవధానం చేసిన వీరు తర్వాత ఇంగ్లీష్లోనూ అవధానం చేయటం ప్రారంభించారు. ఆదినారాయణ స్వామి అనే మాస్టర్ ద్వారా ఈ విద్యను నేర్చుకుంటున్నామన్నారు. వీరికి ట్రైనింగ్ ఇవ్వడం కోసం తాను కూడా ఈ విద్యను నేర్చుకున్నానంటున్నాడు ఈ టీచర్. ఈ అరుదైన కళకు ప్రపంచ స్థాయి గుర్తింపు తేవాలనే ప్రయత్నం చేస్తున్నారని చెబుతున్నాడు. పూర్వకాలములో నుండి ఉన్నటువంటి ఈ కళ అంతరించిపోతున్నటువంటి కళ అనుకోవాలి. అలాంటిది నిరుపేద కుటుంబంలో జన్మించినటువంటి ఇద్దరు చిన్నారులు ఈ కళను తమ భుజస్కంధాల మీదకి ఎత్తుకొని రాష్ట్ర స్థాయిలో ప్రదర్శనలు ఇస్తున్నారు. ఈ ప్రదర్శనలు ఇస్తున్నటువంటి దానికి ఆర్థిక ఇబ్బందులు ఎదురు కాకూడదు. అలాంటి వారికి మన తెలంగాణ ప్రభుత్వం తరపు నుంచి కానివ్వండి, మన తెలంగాణ ప్రజల తరపు నుంచి కానివ్వండి ఆర్థిక సహాయం కనుక అందిస్తే వీరు భవిష్యత్తులో రాష్ట్ర స్థాయిలో లేకపోతే దేశ స్థాయిలో ఇంకా గొప్ప ప్రదర్శనలు ఇచ్చి మన తెలంగాణ రాష్ట్రానికి మనకు పేరు ప్రఖ్యాతులు తెస్తారని ఆశిస్తున్నాం. ఇప్పటి వరకు వీరు దేశవ్యాప్తంగా 80 ప్రదర్శనలు ఇచ్చారు. 2014లో నేషనల్ అవార్డుతో పాటు సూపర్ కిడ్స్ అవార్డు, గురుబ్రహ్మ అవార్డు అందుకున్నారు ఈ చిన్నారులు. అయితే ఫైనాన్షియల్ గా పూరైన తమకు ప్రభుత్వం ఏదైనా సాయం చేసి ఈ ప్రాచీన కళకు గుర్తింపు తేవాలంటున్నారు పిల్లల పేరెంట్స్. పాప 7వ తరగతి చదివిన కాడ నుంచి సారు నేత్రావధానం అని నేర్పారు. నేర్చుకున్నారు 2 పాపలు. ఇప్పుడు మంచిగానే ఉంది. మా పరిస్థితి ఏం బాగలేదండి. మాకు ఇల్లు లేదు, గడ్డిల్లే.
మేము కూలి చేసుకొని ఉండేవాళ్ళం. కూలి పని చేసుకొని బతుకుతున్నాం. మా ఆయన గారు కూడా లేరు. పిల్లలిద్దరు, ఓ బాబు పాప. నేను పనికి వెళ్తేనే పూట వెళ్ళేటట్టుంది. అమ్మాయికి చాలా ప్రతిభ ఉన్నా కూడా ప్రభుత్వం గుర్తించి ఏదో ఒకటి సాయం చేయాలని కోరుకుంటున్నాను.